నమస్తే అండి. నా పేరు వెంకటరాజు. నేను ఇంపాక్ట్ సర్టిఫైడ్ రన్నర్, మోటివేషన్ స్పీకర్. ఇవాళ మీకు ఒక అద్భుతమైన టాపిక్తో ముందుకు వస్తున్నాను. అది అఫర్మేషన్స్. అఫర్మేషన్స్ అంటే తెలుగులో ధృవీకరించడం అనమాట. ఈ అఫర్మేషన్స్, పాజిటివ్ అఫర్మేషన్స్ మన లైఫ్ని ఎంత ఇంపాక్ట్ చేస్తాయంటే, మనం యాక్చువల్లీ ఏంటంటే మన మైండ్లో ఉన్నటువంటి నెగిటివ్ విషయాల గురించి మనం మాట్లాడతాం అనమాట. పాజిటివ్ అఫర్మేషన్స్ గురించి మనం మాట్లాడడం మొదలుపెడితే మన లైఫ్లో మిరాకిల్స్ జరుగుతాయి. ఎందుకు అంటే మీ దగ్గర హెల్త్ బాగాలేకపోవచ్చు, నాకు హెల్త్ బాగలేదు అని మీరు మాట్లాడడం స్టార్ట్ చేస్తే మీ మాట నుంచి యూనివర్స్కి వెళ్తుంది. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ యూనివర్స్కి వెళ్తుంది. సో అలాగే జరుగుతుంది. అలా కాకుండా నేను మా హెల్త్ బాగుంటుంది, నేను బాగా మెరుగుపడతాను అనేసి మీరు మాట్లాడడం స్టార్ట్ చేస్తే మీ బాడీలో ఉన్న న్యూరాన్స్ అనేది పాజిటివ్గా వెళ్ళిపోతుంది. ఇది ఒక సైన్స్ యాక్చువల్లీ మనం మాట్లాడేది. ఎందుకంటే ఇది మైండ్ పవర్లో ఉన్నటువంటి న్యూరాలజీ మన బాడీలో ఉన్నటువంటి న్యూరాన్స్ అన్నీ కూడా మనకు అన్నీ ఒక దగ్గర యూనిట్ అయ్యి ఒక పాజిటివ్ స్టేట్మెంట్ మనం మాట్లాడామనుకోండి. సో అది మనం కంటిన్యూగా స్పీక్ చేసామనుకోండి, అదే జరుగుతుంది. ఇది ఒక పెద్ద సైన్స్ యాక్చువల్లీ. సో మనం సపోజ్ మన దగ్గర డబ్బులు లేవు అనుకోండి, నా దగ్గర ఏం డబ్బులు లేవు, నేను బీద స్థితిలో ఉన్నానని మీరు కంటిన్యూగా అదే ప్రోగ్రామింగ్ చేశారనుకోండి. ఇప్పుడు మన కంప్యూటర్లో మనకు కీబోర్డ్ ఉంటుంది కదా, ఏ కొడితే ఏ వస్తుంది, బి కొడితే బి వస్తుంది స్క్రీన్లో. సో మనం ఏం కొడుతున్నాం మన మైండ్కి? నేను బీదవాడిని అని కొడుతున్నామా, లేదా నేను రిచ్ పర్సన్ అని కొడుతున్నామా? మేబీ ఇవాళ సిచ్యువేషన్స్ వేరే ఉండొచ్చు. మీరు ఎప్పుడైనా సరే ఉన్న స్థితి గురించి ఎక్కువ డిస్కస్ చేయకుండా ఉన్న స్థితి గురించి మనం మాట్లాడడం స్టార్ట్ చేసామనుకోండి, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో మీ మైండ్ సెట్లో ఉన్నటువంటి న్యూరాన్స్ అన్ని కూడా పాజిటివ్ అయిపోయి మీకు అదే జరుగుతుందన్నమాట. ఈ విషయాల గురించి మీకు వాసుదేవ్ గారు కూడా చెప్పడం జరిగింది అనమాట. ఏ ఆధ్యాత్మిక విషయాల గురించి చెప్పినా కూడా మన స్పీచ్ పార్ట్నర్ అనేది ఫస్ట్ చేంజ్ చేయాలి. ఇంకోటి అఫర్మేషన్స్లో మెయిన్ థింగ్ ఏంటంటే, మీకు ఇప్పుడు ఏదైనా హెల్త్ బాగాలేకపోయింది అనుకోండి, ఐఎమ్ హెల్తీ పర్సన్. మీకు మనీ గురించి కావాలంటే ఐఎమ్ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ రిచ్ పర్సన్. అలాగే రిలేషన్షిప్స్ గురించి కూడా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మై ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఆర్ స్ట్రాంగ్ అండ్ గుడ్ అట్లా మీరు మాట్లాడడం స్టార్ట్ చేశారనుకోండి, మీ న్యూరాన్స్ మన మైండ్లో ఉన్నటువంటి, ఇప్పుడు నేను ఇవాళ మీకు మాట బయటకు వస్తుంది కదా, మాట ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ న్యూరాన్స్ ఏదైతే ఉందో మన బాడీలో అవన్నీ కూడా మనకి ఇక్కడికి తీసుకొస్తుంది అనమాట. నేను యాక్షన్ చేస్తున్నాను కదా, మాట్లాడడానికి నేను యాక్షన్ చేస్తున్నాను, నా హ్యాండ్ గుర్తుందని, ఇవన్నీ ఫస్ట్ బ్రెయిన్లో మనకు ఫార్మేషన్ అయ్యి వస్తుందన్నమాట. సో ఈ అఫర్మేషన్స్ లో మేజర్గా ఏంటంటే, జనరల్గా ఐఎమ్ హెల్దీ పర్సన్, ఐఎమ్ రిచ్ పర్సన్. పిల్లలకి కూడా ఏంటంటే మార్క్స్ రాలేదనేసి మీరు వాళ్ళకి పాజిటివ్ ప్రోగ్రామింగ్ చేయడం అలవాటు చేయండి. సపోజ్ మీ ఏదైనా సబ్జెక్ట్లో తక్కువ వచ్చినాయి అనుకోండి, వాళ్ళకి మార్నింగ్ ఐఎమ్ క్లవర్, ఐఎమ్ ఇంటెలిజెంట్ అనేది ప్రోగ్రామింగ్ చేయండి. సో ఆ ప్రోగ్రామింగ్స్ న్యూరాలజీ ఏమవుతుంది తెలుసా, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో పాజిటివ్ వెళ్తుంది. ఐఎమ్ రిచ్ పర్సన్, ఐఎమ్ మై ఫ్యామిలీ ద బెస్ట్, ఐఎమ్ బెస్ట్ హస్బెండ్, బెస్ట్ వైఫ్. ఇట్లా మీరు ప్రోగ్రామింగ్ చేయడం వల్ల ఏంటంటే రిలేషన్స్ పెరుగుతాయి, హెల్త్ పెరుగుతుంది. ప్రొఫెషన్లో కూడా మీకు ఏదైనా ఛాలెంజెస్ ఉంటాయి, మై బిజినెస్ ఇస్ గోయింగ్ బిగ్ టైం, బిజినెస్లో ప్రాబ్లమ్స్ ఉంటే అలా చెప్పాలి. ఎందుకంటే మనం నెగిటివ్గా మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఏమవుతుంది తెలుసా, మీరు నాకు కాల్ చేయండి. నేను అఫర్మేషన్స్ చాలా ఉన్నాయి. ఎవరికైనా సరే ఎమోషనల్గా బాధపడుతూ ఉన్నా కానీ వాళ్ళని మైండ్ రిటాక్ట్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్ అఫర్మేషన్స్ ఉన్నాయి. ఐఎమ్ ది బెస్ట్ అని, ఐఎమ్ హెల్దీ పర్సన్ అని, ఐఎమ్ రిచ్ పర్సన్ అని, ఐఎమ్ బెస్ట్ హస్బెండ్, రిలేషన్షిప్లో అన్ని వాటిల్లో ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం పాజిటివ్ ప్రోగ్రామింగ్ చేయాలి. అఫర్మేషన్స్ అంటారు. ఈ అఫర్మేషన్స్ మీరు ఏం చేస్తారంటే వైట్ పేపర్లో కొన్ని రాసుకోవాలి. నేను ధనవంతుని, నేను ఆరోగ్యవంతుని, నేను మంచి బిజినెస్ మ్యాన్ని, నేను మంచి లీడర్ని. తర్వాత మీకు ఏదైనా ప్రొఫెషనల్ ఛాలెంజెస్ ఉన్నా దానికి ఇప్పుడు సపోజ్ వీక్గా ఉంటే స్ట్రాంగ్ పాయింట్స్, పాజిటివ్ పాయింట్స్ రాసుకోవాలి. సో మీకు ఏదైనా ప్రొఫెషన్లో కొంచెం ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఐఎమ్ గోయింగ్ టు గెట్ ప్రమోషన్స్ మై కెరియర్ అట్లా రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే పాజిటివ్గా మీ ప్రోగ్రామింగ్ అవుతారు. కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి, మీ లైఫ్లో మిరాకిల్స్ జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఫార్వర్డ్ చేయండి. మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను.